నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? రాజలక్ష్మి అండి. ఏ పని చేస్తారు? కూలి పనికి వెళ్తానండి. అమ్మ, ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అన్నమాట ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు తల్లికి వందనం వేస్తాను. తల్లికి వందనం పడిందా మీకు? పడిందండి, ఇద్దరికే పడినాయండి. ఇద్దరు పిల్లలా? ఎంత పడిందమ్మా? ఒకళ్ళకి 13,000 పడినాయి, ఒకళ్ళకి 10,900 పడినాయి. అదేంటమ్మా? మరి ఎందుకని తెలియక మరి అంటే 13,000 పడాలి కదా? పడితే మరి ఎందుకని బ్యాంకులో అలా అందరికీ పడినాయి, అలాగే ఒక్కరికే కాదండి. అంటే మీ బ్యాంకులో ఏమైనా కట్టాల్సిన కట్ అయ్యి ఉంటాయేమో. అవునండి, మరి తెలియదు నాకు. మీ దాంట్లో ఏమైనా ప్రాబ్లం కట్ అయ్యి ఉంటాయి. అందరికి 13,000 పడుతుంది. అందరికి 26,000 పడినాయి, 39,000 పడినాయి, 52,000 పడినాయి. నలుగురు ఉంటే ఒకే కుటుంబంలో ఆరుగురు కూడా పడినాయి. ఓకే. ఆయన పరిపాలన చాలా చాలా బాగుందండి. అమ్మ, ఇప్పుడు గ్యాస్ బండ్ అన్నారు కదా, ఉచిత గ్యాస్ బండ్లు అని చెప్పి 3 సిలిండర్లు అవి కూడా పడుతున్నాయా? 2 బండ్లు డబ్బులు పడినాయండి, నాకు పడినాయండి. అమ్మ, ఇప్పుడు ఏంటి ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పులు చూశారు మీరు? చాలా మార్పులు వచ్చినాయండి మాకు. నైట్ పూట పిల్లలు ఎవరు రద్దీగా తిరక్కోకుండా పోలీసు వారిని బృందాన్ని పంపిస్తున్నారు. మాకు ఏదైనా అవసరం అని మేము వెళ్ళిన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు సహాయం చేస్తున్నారు. మా హెల్పింగ్ అన్నీ బాగానే చేస్తున్నారండి. ఆయన పరిపాలన మాకు వచ్చాక అన్ని బియ్యం కూడా మేము డిపోకి ఇంటింటికి వచ్చాయి చక్కగా ఎక్కడికి వెళ్ళి తెచ్చేసుకున్నాం. అదే ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోద్దా అన్న టెన్షన్ లేకుండా. ఇదివరకు రేషన్ వ్యాన్లు ఉండేవి, అవి తీసేయడం వల్ల ఇప్పుడు షాపులు పెట్టారు. అవి ఉంటే బెస్ట్, ఇది ఉంటే బెస్ట్ అంటారు మీకు? షాప్ ఉండనే పెట్టండి, ఎందుకంటే వ్యాన్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు కదా. కాకపోతే ముసలోళ్ళకి కొంచెం ఇబ్బంది. అది కూడా ఏర్పాటు చేస్తున్నారంటే లెగలేని వాళ్ళు ఉంటే ఎవరైతే డిపో ఉంటారో వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చే విధంగా తీసుకొచ్చేస్తున్నారండి, చేస్తున్నారు. ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థ? రోడ్లు కూడా బాగానే ఉన్నాయండి, కాకపోతే వీళ్ళు పని చేస్తున్నారండి. అండర్ డ్రైనేజ్ పని చేయడం వల్ల ఇలా ఉన్నాయి రోడ్లు. మాకు లైట్లు కానీ కరెంటు కానీ అన్ని సరఫరా బాగానే ఉన్నాయండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు ఇక్కడ మీ ఏరియా బడేటి చంటి గారి పరిపాలన ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. ఆయన మాకు ఏదైనా మాకు ఇలా ఆపదని వెళ్తే మాకు అన్నీ చేస్తారండి. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన బాగోలేదని చెప్పి కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేస్తారు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు మరి మీరు? వాళ్ళ కర్మ వాళ్ళే మోసుకుపోతారు, ఇంకా అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఎవరి ప్రభుత్వం వాళ్ళకి ఇదిగా ఉంటుంది, ఇంక అంతేనండి. అంటే ఈ సంవత్సరంలోనే అన్నా ప్రకారంగా 3 పథకాలు ఇచ్చారు. పెన్షన్ల పెంపు అని, దీపం పథకం అని, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పించారు. కానీ కొంతమంది పథకాలు అందలేదని చెప్పి మాటలు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడదు. ఇలాంటి వారు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ కడుపు మంటండి, అందుకు తెచ్చి ఏమీ కాదు. డబ్బులు వస్తే బాగా చేస్తారని వాళ్ళు కూడా అంటారు. ఆ డబ్బులు రాలేదని వాళ్ళ కడుపు మంట, అంతేనండి. అమ్మ, ఇప్పుడు మీ మహిళల కోసం ఈ ఆగస్టు 15కి తర్వాత ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టబోతాను. అది పెడతా మంచిదా కాదంటారు? మంచిదేనండి. మాలాంటి లేని వాళ్ళకి మరి ఎక్కడికి వెళ్ళాలంటే డబ్బులు టికెట్ కావాలి. మాకన్నా ఇంకా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి బెటర్గా ఉంటుంది. అంతే కదమ్మా. ఇంకోటి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీకు కొన్ని జాబులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతాం. ఒకవేళ ఏదైనా ఉద్యోగ అవకాశం లాంటి కల్పిస్తే మీరు చేసుకోవడానికి బాగుంటుంది అంటారా? బాగుంటుందండి, చేసుకుంటామండి, ఇస్తే మేము ఖచ్చితంగా. అంటే మీకు ఏవైతే ఉన్నాయో, ఏ నైపుణ్యత, ఇప్పుడు టైలరింగ్ రావచ్చు, రకరకాలుగా ఏదైనా సరే మీకు కాస్త అమౌంట్ ఇచ్చి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. తీసుకుంటే మరీ మంచిదండి, మాకు అంతకన్నా సంతోషంగా మరి ఇంకేం కావాలి మాకు? పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూసారు కదా, ఈ సంవత్సరం పరిపాలనలో 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? నేను 100 వేస్తానండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంవత్సరం పరిపాలనలోనే సూపర్ 6లో 3 పథకాలు అవలంబించారు. అంతేకాకుండా అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజల్లో మాత్రం చక్కని స్పందన కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఖచ్చితంగా మాకు అన్నీ అందుతున్నాయి, అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు ఒక్కటొక్కటిగా ఇస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు, రోడ్ల పరిస్థితులు కూడా మెరుగైనాయి అని చెప్పి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తానంటే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి, చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసాడని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టినట్టు ఎక్కడైనా కనపడుతుందని చెప్పండి. ఇప్పుడు 3 పథకాలు ఇచ్చారు కదా, ఏదైతే పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంతేకాకుండా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. ఇప్పుడు తల్లికి వందనం కింద 3 పథకాలు అవలంబించారు. ఎక్కడైనా సరే ఏదైనా పథకాన్ని ఎగ్గొట్టినట్టు కనపడిందా? మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంవత్సర పరిపాలనలో ఎన్ని పథకాలు ఇచ్చాడు? అది కూడా ఒకసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేసేసాడు అని చెప్పి అన్నాడు కదా. కేవలం సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ఎన్ని? ఇప్పుడు పెన్షన్లు పెంపు అన్నాడు, ఎంత పెంచాడు? అవ్వా తాత మీకు 250 రూపాయలు పెంచుతున్నా, సంతోషమేనా అవ్వా తాత అని అన్నాడు. ఏమైంది? చివరాఖరికి అయిపోయింది. అంటే సంవత్సరం పరిపాలన సంవత్సరంలోనే పూర్తయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చేవాడు. అది ఇప్పుడు 13 నెలల్లో ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 13 నెలలు ఇచ్చాడు. అది కూడా
కొంతమందికి ఆన్లైన్ సిస్టంలో ప్రాబ్లంలు వచ్చినాయి. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి ఇంట్లో ఒక్కరికి మాత్రం వేసాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే యథా ప్రజ తథా ప్రజ అన్నట్టు అలా కాలం వెళ్ళబుచ్చారు. అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుకు మాత్రమే మాట తప్పను మడం తిప్పను అని అంటాడు తప్ప ఇచ్చే మాట తప్పాడు, మడం కూడా తిప్పేశాడు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇక్కడ ఫెన్షన్ విషయంలో 250 అని చెప్పి 3000 అని చెప్పి 250 వేసి ఇక్కడ మాట తప్పేశాడు. తర్వాత ఫెన్షన్ మీద అయిపోయిన తర్వాత ఏదైతే తల్లికి వందనం కింద 15,000 వేస్తానని చెప్పి అందరికీ వేస్తానని చెప్పి కేవలం ఒక్కరికి వేసి ఇక్కడ కూడా మాట తప్పేశాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తారని చెప్పి అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు అందిస్తూ ఉంది. కటింగ్లు లేవు, దశల వారీగా పెంచడాలు లేవు, స్పాట్ 4,000 రూపాయల అక్షరాల జమ చేస్తూ ఉంది. ఒకవేళ 1వ తారీఖు సెలవు దినం అయితే కనుక 31వ తారీఖునే ఈ యొక్క ఫెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఈ తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి తల్లికి వందనం డబ్బులు పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిందేం లేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ 13,000 రూపాయలు పడతా ఉన్నాయి. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ అవుతా ఉన్నాయి. అయితే ఈ 2,000 రూపాయలు కట్ అవుతూ ఉంటుంటే దీని మీద కూడా కొంతమంది బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసం ఎవరో ఏదో కారు కోతలు కూర్చొని చెప్పి దాన్ని నమ్మేయడం కరెక్ట్ కాదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్లు కరెక్ట్గానే ఉన్నారు. 13,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో కొలుస్తూ ఉన్నారు. అది కాస్త పక్కన పెడితే ఈ 2,000 రూపాయలు స్థానిక జిల్లా కలెక్టర్, మనకి ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆ జిల్లా కలెక్టర్ గారు ఆధీనంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ అమౌంట్ ఏమవుతూ ఉంది, ఈ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత స్కూల్స్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏంటి, ఏమన్నా రిపేర్లు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా, స్కూల్లో టేబుల్స్ చైర్స్ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా, ఎడ్యుకేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపాదికన వెంటనే అక్కడికి వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధీనంలో కలెక్టర్ గారు మొత్తం అన్నీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే, అన్న మాట నిలబెట్టుకునే క్రమం అంటే. జగన్మోహన్ రెడ్డి గతంలో 2,000 రూపాయలు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు కరెక్ట్గా జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. పని ఏదైనా ఇబ్బంది అయితే కరెక్ట్గా సాల్వ్ చేసే విధానం ఏది, మనకు అధికారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్కి వెళ్ళి సార్ మా స్కూల్లో ఇది లేదు, మాకు ఇది కావాలంటే కానీ యుద్ధ ప్రాతిపాదికన అంటే వెంటనే స్పాట్లో ఆ పని అయిపోయే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం ఇక్కడ మీకు కనబడతా ఉంది. ఇక అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే దీని మీద కూడా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం. ఈ రోజున అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. మరి అప్పుడేం చేశారు? ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టు కూడా ఉరుకులు పెడతా ఉంది. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఒక అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని మార్చుకోవాలంటే కాస్త టైం పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే నేనే అధికారంలో ఉన్నా, నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ప్రగల్భానాలు పలుకుతూ నేనే రేపొద్దున మళ్ళీ 29లో నేనే ముఖ్యమంత్రిని అయిపోతాను చెప్తా, 2.0 సినిమా చూపిస్తా, ఒక్కోటిని వదిలిపెట్టనని చెప్పి ఎంత బెదిరించినా సరే ప్రజలు బెదిరిపోయి ఓట్లేయడానికి నీకు సిద్ధంగా లేరయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలకి నచ్చితే నెత్తి మీద పెట్టుకుని రేపొద్దున అధికారం వేస్తారు. ప్రజలు నచ్చపోతే అదంపాతాలను తొక్కేస్తారు. ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజులు చేయడం మానేసి ప్రజలకు ఏం కావాలో, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఏం చేస్తే బాగుంటుందో ఆ రకంగా కార్యాచరణ చేయాలి. అంతే తప్ప ఎంతసేపు పాడిందే పాట అన్నట్టు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ గారి మీద ఇంకెన్నాళ్ళు బురద జల్తారయ్యా? సంవత్సరం పరిపాలన అయిపోయింది. ఈ సంవత్సరం పరిపాలన ప్రజలందరూ స్వాగతిస్తూ మాకు కావాల్సిన ప్రభుత్వం వచ్చిందని చెప్పి చక్కగా ఎదురు చూస్తూ ఉండంటే ఈ రోజు కూడా నువ్వు ఇంకా అలాగే చెడు మాటలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద బురద జల్లే వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్టు? కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ ఉంది, అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంది. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజలకి కావాల్సిన మెరుగైన పరిపాలన జీవన విధానం అందుతూ జరుగుతూ ఉంటుంది.